హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో అయితే చుక్కకూర టమాటా చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దాం అనేసి, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ముందుగానే ఒక 4 కట్టలు చుక్కకూర కడిగి శుభ్రంగా తరిగి ఆడ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు కోసి అక్కడ పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మంచిగా యాగనిచ్చి ఫ్రై చేసుకొని, తర్వాత చుక్కకూర వచ్చేసి దాంట్లో వేసి అది కూడా కొద్దిగా సేపు మగ్గనియాలి. అటు ఇటు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగానే కోసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసిన తర్వాత ఈ చుక్కకూరకి కొంచెం ఎగుటుగా ఉంటుంది, అందు గురించి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత మనకి కారం సరిపోను పసుపు, మనకు కారం సరిపోను కొంచెం ఎంత కావాలంటే అంత కొంచెం కారము, తర్వాత ఒక పసుపు పొడి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి మగ్గనియాలి. దీనికి వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే కనుక చుక్కకూర వాటరే, తర్వాత టమాటో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటికి అవే సరిపోతాయి అన్నమాట. అందు గురించి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చాను. తర్వాత చూసారా ఎలా అయిందో? ఇలా అయిపోయింది కదా. తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని వేరే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దాంట్లోని కొంచెం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, కొంచెం తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి బాగా వేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి ఎవరి చాయిస్ అది. నేనైతే వేయలేదు, మా అబ్బాయి తినడు అనేసి. తర్వాత ఇవి బాగా ఫ్రై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను, నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా పెట్టేసుకొని దాంట్లో వేసి కలిపేసుకుంటే కనుక వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని తింటా ఉంటే